ప్రైజ్ ది లార్డ్. నేను ఒక కథని చెప్పాలని ఆశపడుతున్నాను. ఇద్దరు రైతులు ఉన్నారు. దాంట్లో మొదటి రైతు తన పొలమునకు వెళ్ళి విత్తనాలు వేసి నీరు పోస్తూ తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకుని అనేక డబ్బులు ఖర్చు చేసి అనేక ఎరువులు కొని తన పొలంలో వేయడం ప్రారంభించాడు. తన మనసులో ఇలా అనుకుంటున్నాడు, నా జ్ఞానం సరిపోతుందిలే, నాకు ఎవ్వరి సహాయం అవసరం లేదని. అలాగే రెండవ రైతును మనం చూసినట్లయితే తను కూడా తన పొలంలోకి వెళ్ళి విత్తనాలు వేసి నీరు పోస్తూ దేవునిపై ఆధారపడడం ప్రారంభించాడు. తన సొంత జ్ఞానాన్ని పక్కన పెట్టి దేవుడు నాకు తోడుంటే చాలు, దేవుడు నాకు ఆధారం అయితే చాలు అని అనుకుని జీవించడం ప్రారంభించాడు. పంట రాని వచ్చింది. మొదటి రైతు తన పొలమునకు వెళ్ళి చూడగా ఎలాంటి ఫలితము అతను చూడలేదు. అలాగే రెండవ రైతు కూడా తన పొలమునకు వెళ్ళి చూడగా మంచి పంటను సమృద్ధిగా దేవుడు తనకి అనుగ్రహించాడు. అయితే మీతో ఒక విషయాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. విత్తనం వేయడం మనవంతు, నీరు పోయడం మనవంతు, కానీ దానికి సారం ఇచ్చేది దేవుడే. మనం అనుకుంటాం మన జీవితంలో ఎన్నో సాధించవచ్చు, నాకు ఎవ్వరి సహాయం అవసరం లేదు, నేను ఏదైనా నా జ్ఞానంతో సాధించవచ్చు అని. అందుకనే సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనాలు ఇలా రాయబడి ఉంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. ఇప్పటి నుండి ఆయన దేవునిపై ఆధారపడుతూ ఆయన మార్గములు మనందరం నడుచుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యం మనందరిలో దీవించునుగాక.